సరే ఇక మీ సన్నిహితులు, మీ ఫ్రెండ్ మారుతి గారు ఇప్పుడు రాజసాబ్‌తో రాబోతున్నారు ప్రభాస్ హ్మ్. గారితో. సో, ఆ అవును. మూవీ ఎలా హ్మ్. ఉండబోతుంది సార్? సినిమా చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే హ్మ్. 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్' టైమ్‌లో హ్మ్. ప్రభాస్ ఎలా ఉన్నాడో ఎంత హ్మ్. యంగ్‌గా, సో ఈ సినిమాలో అలా ఉంటాడు. హ్మ్. నెక్స్ట్ 10 ఏళ్లు బట్టి ఆయన సినిమాలన్నీ కూడా డైలాగ్ తక్కువతోటి యాక్షన్ పార్ట్ ఎక్కువతో సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ మీద ఎక్కువ చేసిన సినిమా. హ్మ్. నెక్స్ట్ డైలాగ్, ప్రభాస్ ఫన్. హ్మ్. ఆయన మొత్తం సినిమా అంతా ఫన్ చేశారు. ఫన్ ఓకే. నెక్స్ట్ ఫియర్. హ్మ్. ఈ 2 మారుతి గారిది ప్రేమ కథ చిత్రంలాగా హ్మ్. ఇంక మొత్తం 3 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నవ్వుతూనే ఉంటారు సినిమాలో. ఓకే. కాబట్టి మొన్న టీజర్ రిలీజ్ అయింది. అది సూపర్ హిట్ అయింది. హ్మ్. సో సినిమా కూడా అద్భుతంగా పెద్ద హిట్ అవుతది. హ్మ్. ఇంక ఇందులో డౌటే లేదు. ఓకే. సార్ అంటే మామూలుగా 'ప్రభాస్' గారంటే ఆ కటౌట్, ఆ ఫైటింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆయన హ్మ్. ఎలివేషన్స్ కానివ్వండి. ఒక హారర్ కామెడీ హ్మ్. జోనర్‌లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ హ్మ్. తరహా కంటెంట్ 'ప్రభాస్' గారికి హ్మ్. సూట్ అవుతుందని అసలు థాట్ రావడమే ఎలా అనిపించింది సార్ అది? అది నాకు నచ్చింది. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ సినిమా చేసినా సరే హ్మ్. ఒక కొత్త ఐడియాతో సినిమా చేయాలి. ఓకే. ఎందుకంటే లేకపోతే థియేటర్‌కి ఎవరు రావట్లా. హ్మ్. రెగ్యులర్‌గా చూసింది ఇప్పుడు 'ప్రభాస్' ఒక లవ్ స్టోరీ అంటే అది పెద్ద ఎక్సైట్‌మెంట్ రాకపోవచ్చు ఆడియన్స్‌కి. అవును. బట్ 'ప్రభాస్', మారుతి గారి కాంబినేషను ఈయనకి గ్రిప్ ఉన్నది. ఆయన పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్. హ్మ్. నెక్స్ట్ ఎక్కువ ఫన్ వచ్చేది మారుతి గారి స్టైల్‌లో. హ్మ్. కొత్త పాయింట్ ఇప్పుడు 'ప్రభాస్' హారర్ కామెడీ చేయలేదు హ్మ్. ఇంతవరకు. హ్మ్. సో ఆయన చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. అది స్క్రీన్ మీద చూస్తే చాలా బావుంది. హ్మ్. కొత్త పాయింట్. సో డెఫినిట్‌గా అది సక్సెస్ అవుతుంది. అంటే నేను ఏ అసలు ఏ పాయింట్ తీసుకోమన్నది కాదు. హ్మ్. మనం స్క్రీన్ మీద ఎంత అద్భుతంగా దాన్ని చేసామన్నది ఇంపార్టెంట్. ఓకే. కాబట్టి ఈయన అందులో కొత్తగా ఉన్నారు. ఆ కంటెంట్‌లో. హ్మ్. సో ఆయన చేత అది అద్భుతంగా వచ్చిందది. ఓకే. హ్మ్. సరే మామూలుగా 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' గారి లుక్స్ విషయంలో కాస్త అభిమానుల్లో డిసప్పాయింట్‌మెంట్ ఉంది. అంటే హ్మ్. 'సలార్', 'కల్కి' అంటే ఒక లుక్స్ బావుంటాయి గానీ, ఒక ప్రపంచంలో తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. హ్మ్. సో, మామూలుగా మనం ఎక్స్‌పెక్ట్ చేసేది 'మిస్టర్ పర్ఫెక్ట్‌లో' 'ప్రభాస్' గారు, 'డార్లింగ్‌లో' 'ప్రభాస్' గారు ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు అభిమానులు. మళ్ళీ ఇంకోసారి అలా చూడాలని జెప్పేసి. హ్మ్. సో, ఆ టాక్ వచ్చింది మాత్రం ఈ టీజర్ జూసాకే సార్. అవును. 'రాజసాబ్' టీజర్ జూసాక వింటేజ్ 'ప్రభాస్' గారి లుక్స్ కనిపిచ్చాయి. హ్మ్. ఇది గదా మేము ఎక్స్‌పెక్ట్ చేసిందని జెప్పేసి కరెక్ట్. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. హ్మ్. సో, ఆ సినిమా మొత్తం అలాగే ఉంటుందా సార్? ఒకసారి వింటేజ్ ఆ! 'ప్రభాస్' గారిని చూసే అవకాశం అది ఉందా? ఏంటంటే మనం హ్మ్. ఇప్పుడు 'ప్రభాస్‌ని' ఒక దేవుడిలా పెట్టి సినిమా చేయొచ్చు. ఓకే. మన ఇంటి పక్కన మన ఫ్రెండ్‌లాగా క్యారెక్టర్ డిజైన్ చేసి సినిమా చేయొచ్చు. హ్మ్. ఇందులో దేవుడిలా కాదు. మన ఇంటి పక్కన ఉన్న మన ఫ్రెండ్స్‌లో ఉన్న ఒక 'ప్రభాస్' మన ఫ్రెండ్ అయితే ఎలా ఉంటది? హ్మ్. అతనికి అదలా ఉంటది. ఓకే. అంచేత ఈ సినిమా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. హ్మ్. అది. ఓకే. సరే ఇక ఈ సినిమా డిసెంబర్ 5న డేట్ అయితే పెట్టేశారు. ఇంకా హ్మ్. కొంత గందరగోళం చర్చ జరుగుతుంది. సంక్రాంతికి పోతుందా? లేకుంటే డిసెంబర్ 5థే వస్తుందా? అని జెప్పేసి. సో, డేట్ విషయంలో సంక్రాంతికే అంటున్నా. సంక్రాంతికి ఎళ్ళిపోతుంది హ్మ్. సార్. డిసెంబర్ 5న ఉండదా? ఫిఫ్త్ అయితే ఉండదు. హ్మ్. పండక్కి చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అంటే హ్మ్. మామూలుగా డేట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5థ్ అని జెప్పేసి ఆడియన్స్ అన్నారు. కూడా అది ఇంకా డిసెంబర్ 5థ్ అయితే ఉండదు. హ్మ్. పండక్కి ఏద్దామా? దీనివల్ల ఏంటి ప్లస్‌లు, ఏంటి మైనస్‌లు అన్నదే ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళు టీమ్ హ్మ్. అంతా. ఓకే. అంటే ఇప్పటికే చాలా సార్లు హ్మ్. పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. సో, హ్మ్. మళ్ళీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వే అవకాశం ఏమన్నా అంటే ఉందేమో? డిసప్పాయింటెడ్ మంచి డేట్‌కొస్తున్నప్పుడు ఇంక డిసప్పాయింట్‌మెంట్ ఏముంది? ఓకే. ఇంకోటేంటంటే నేను అవి పెద్ద పట్టించుకోను. మారుతి గారు అసలు అయి పట్టించుకోరు. హ్మ్. ఆయనేంటంటే ఒక అద్భుతమైన సినిమా ఆయన రిలీజ్ చేస్తున్నారు అంతే. ఓకే. డేట్‌లు పోస్ట్‌పోన్ అవ్వడం ఇయన్నీ మామూలే కదా! కరెక్టే సార్. హ్మ్. ఇక సార్ 'ప్రభాస్' గారి గురించి ఏం జెప్తారు సార్? ఆయనతో మీరు వర్క్ చేశారు. అవును. సో, ఆయన గురించి ఒక ఫ్యూ వర్డ్స్. అంటే ఎవరైనా నాకనిపిస్తదేంటంటే హ్మ్. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా హీరో, హ్మ్. ఇంత వరల్డ్ వైడ్ ఇంత బిగ్ హీరో అవ్వడానికి కారణం ఆయన డౌన్ టు ఎర్త్. హ్మ్. ఆయన తనకు తాను చాలా తక్కువగా ఫీల్ అవుతారు. ఓకే. సో, బైబిల్‌లో ఒక లైన్ ఉంటది. తనను తాను తక్కువ చూసుకునేవాడు దేవుడి దృష్టిలో హెచ్చించబడుదురని. ఓకే. ఆయన ఇగో కనబడదు. హ్మ్. ఇగో ఉండదు. హ్మ్. జెలసీ ఉండదు. ఏది ఉండదు. హ్మ్. నెగటివిటీ పట్టించుకోరు. హ్మ్. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్. హ్మ్. బయట ఏం జరుగుతుందో ఆయన పట్టించుకోరసల. ఓకే. బ్రెయిన్‌లన్నీ పాజిటివ్ ఆలోచనలో ఉంటాయి. హ్మ్. ఎవరి గురించి ఒక మాట రాంగ్ మాట్లాడరు. హ్మ్. ఇంటర్వ్యూ ఎక్కడ కాంప్లికేషన్స్ కానీ, చిన్న ఇష్యూస్ కానీ ఏమి ఉండవు. ఓకే. సో, అలా ఒక మనిషి ఉన్నప్పుడు అతను పెద్ద స్థాయికెళ్తారు. అది ఆ మనిషి ఎవరైనా సరే. హ్మ్. అటువంటి వ్యక్తి ఆయన ప్రభాస్ గారు. హ్మ్. సో, అంచేతే అంత పాన్ ఇండియా అంత స్థాయి. ఎందుకంటే ఆయనకి అందరూ ఉంటారు ఫాన్స్. మొత్తం అవును. అందరూ ఉంటారు. హ్మ్. మిగతా హీరోలకి కొంతమంది సెక్షన్ కింద విడిపోతుంటారు. బట్ అవును. ప్రభాస్‌కి ఆయనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే హ్మ్. అందరూ అన్ని గ్రూప్స్ నుంచి ఆయనకి ఫాన్స్ ఉంటారు. హ్మ్. పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా. రైట్ సార్.
అలా రకరకాల వర్గాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ అన్ని రకాల ఫ్యాన్స్ ఆయనకు ఉంటారు. అది ప్లస్ పాయింట్ ఆయనకి. ఓకే. సార్ ఆయనతో మీకున్న ఒక మూమెంట్ ని మాతో షేర్ చేసుకుంటారా సార్? అంటే సరదాగా మాట్లాడతారు ఎప్పుడు. ఉమ్, నెక్స్ట్ అంటే నేను చాలా ఛానల్స్ లో చెప్పాను. బట్ ప్రభాస్ ఆయన బ్యాంకాంగ్లో ఉన్నప్పుడు ఉమ్, మేము బ్యాంకాంగ్ వెళ్ళాం షూటింగ్ కి. ఉమ్, వెళ్ళినప్పుడు ఆ, డిసెంబర్ 31 ఆయన మొత్తం కురు అందరిని పిలిచి ఉమ్, డిసెంబర్ 30 అక్కడ వాకింగ్ స్ట్రీట్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ కొన్ని స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. ఓకే. అందులో రకరకాల ఎంజాయ్మెంట్స్ అన్ని ఉంటాయన్నమాట. ఉమ్, సో అందరికీ మనీ ఇచ్చారు ఆయన. మనీ ఇచ్చి వాళ్ళు డిసెంబర్ 31 కదా మీరు అందరూ ఎంజాయ్ చేయండి అని మనీ ఇచ్చారు. ఓకే. నాకు అది భలే ఆశ్చర్యం అనిపించింది. అంటే నాతో పాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఉమ్, అని వర్క్ చేస్తున్నారు అంతే అందరూ. ఇప్పుడు ఈ సినిమా ఇంకా హిట్ కొట్టలేదు, ఏం అవ్వలా. అందరికీ డబ్బులు ఇచ్చి మీరు సరదాగా మొత్తం తిరిగి రండి, ఎంజాయ్ చేయండి అని అందరికీ బాత్స్ అప్పుడు ఓకే. 3000 బాత్స్ ప్రతి ఎవ్రీ క్రూకి ఇచ్చారు డబ్బులు. ఇచ్చి ఎంజాయ్ చేయమంటే నాకు అది భలే అనిపించింది అప్పుడు. ఓకే. నెక్స్ట్ హ్యూమన్ రిలేషన్స్ కి భలే వాల్యూ ఇస్తారు ఆయన. రైట్ సార్. సార్ అండ్ ప్రభాస్ గారి అప్కమింగ్ ఫిలిమ్స్ అయితే చాలా ఉన్నాయి. రాజా సాబ్ కావచ్చు, కల్కి 2 కావచ్చు, సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ రాబోతున్న స్పిరిట్ కావచ్చు, సలార్ 2 కావచ్చు, ఫౌజీ కావచ్చు, ఇన్ని సినిమాలు ఉన్నాయి. సో మీరు ఈగర్ గా ఈ సినిమాల్లో ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు సార్? నేను రాజాసాబ్ గురించి వెయిట్ చేస్తున్నాను. చేస్తున్నా. ఎందుకంటే నేను పనిచేసిన హీరో. ఉమ్, నెక్స్ట్ మారుతి గారు నాకు మంచి ఫ్రెండ్. ఉమ్, ఆ కథ అద్భుతమైన కథ. ఉమ్, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ నాకు చూడాలని రెడీగా ఉంది. ఉమ్, ఎప్పుడు వస్తే అప్పుడు ఇమీడియట్ గా నేను చూడాలి. ఫస్ట్ దానికోసం వెయిటింగ్ ఈగర్లీ. నేను కాదు, Okay. మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్, ఫ్యాన్స్ అందరూ వెయిట్ families, చేస్తున్నారు. ఉమ్, పిల్లలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అవును. అది